కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము శనగబేడలండి, శనగబేడలు సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ముందుగానే క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, 2 విజిల్స్ పెడుతుందంటే. కొంచెం పప్పుగానే ఉండాలి. పప్పు ఇలా ఉడుకుతుండగా మనము సగ్గుబియ్యం కూడా ఉడికించుకునేస్తాము. పప్పు ఉడికిపోయిందండి, పక్కకు పెట్టేస్తున్నాను. కుక్కర్ చల్లారే లోపల మనము బెల్లము కరిగించుకోవాలి. డైరెక్ట్గా అలానే వేసుకున్నా పర్లేదు. బెల్లము బాగా కరిగిపోయింది, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిందనమాట. చూడండి, పప్పు ఈ మాత్రం ఉడికితే చాలన్నమాట. పప్పుగానే ఉంటుంది, బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనము సగ్గుబియ్యంలో ఇది మిక్స్ చేసుకునేస్తాము. సగ్గుబియ్యం బదులుగా బియ్యం కూడా తీసుకోవచ్చు. కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లము, ఇలా వేసుకునేస్తాము. పాతకాలం వంట అంటే ఇది. ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్న తర్వాత మనము దీన్ని కంపల్సరీగా ఎండు కొబ్బరి అనమాట, ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి నెయ్యి, ఎండు కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వేగిపోయాయి కదా, ఇందులో వేసుకునేస్తాము. కొద్దిగా ఇలాచి పౌడరు, ఇంతే అండి. సింపుల్గా శనగబేడల పాయసం రెడీ అయిపోయింది. 1 కప్పు శనగబేడలు, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యము 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. ఇంతే అండి, సింపుల్గా శనగబేడల పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారుగా, మీకు పాలు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలానే బాగుంటుంది. ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు. సింపుల్గా పాయసం రెడీ అయిపోయిందనమాట. వరలక్ష్మి వ్రతము, గణేష్ చతుర్థి అన్నీ వస్తున్నాయి కదా,
అప్పుడు మనం ప్రసాదంగా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.